వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరులోని శ్రీ గురుపీఠంలో దత్తాత్రేయ పంచయాతన షిరిడి సాయి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వచ్చే నెల 5న జరగనుంది. వియత్నాం నుంచి తెప్పించిన పాలరాయితో శిల్పాలను జైపూర్ లో చెక్కించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరినీ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్టు శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్ తెలిపారు. అతి దుర్లభమైన మానవ జన్మను సార్థకం చేసుకోవాలని ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ తెలియజేశారు. మనిషి తనను తాను సంస్కరించుకొని కుటుంబాన్ని సంస్కరించాలని, అలాగే గ్రామాలను కూడా సంస్కరించాలని హితవు పలికారు. గ్రామం నుంచి మండలం, మండలం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం, దేశం నుంచి మొత్తం ప్రపంచాన్ని సంస్కరించగలిగే స్థాయికి ఎదగాలన్నారు. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయాళిదే. స్మృతింతే దేహిమాం రక్ష భక్తింతే దేహిమాదురాం. జటాధరం పాండురంగం శూలాస్తం కృపాదిం సర్వజాడ్యహరం వందే విశ్వదత్తం జగద్గురుం. మనము అతి త్వరలో శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము మరియు షిరిడి సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో జైపూర్లో వియత్నాం మార్బుల్తో తయారు చేయించేసి తీసుకువచ్చిన దివ్యమూర్తుల ప్రాణ ప్రతిష్ఠ ఈ వచ్చే నెల 5వ తారీఖు రోజు ముహూర్తం నిర్ణయించినందున నిరంతరంగా ఒకవైపు ఈ ఆహ్వాన పత్రికలు అందరికీ అందజేస్తూ ఇక్కడ తరతమ భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం జరుగుతుంది. ఈ సందర్భంలో నేను భక్త మహాశయులందరికీ తెలియజేయడం ఏమనగా 84 లక్షల జీవరాశుల్లో అరుదైనది మానవ జన్మ. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. అతి దుర్లభంగా లభించే మానవ జన్మను సార్థకం చేసుకోవడము మన కర్తవ్యం. పంచభూతాలు భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, ఈ ప్రకృతి నుండి మనము ఉద్భవించాము. పంచభూతాల ద్వారానే మనము పోషింపబడతాము. పంచభూతాల నుండి వచ్చిన ఆహార పదార్థాలను సేకరించి ఈ దేహము ముందుకు నడుస్తుంది. పంచభూతాలలో ఒకదానికొకటి సమ్మిళితమై ఉంటాయి. భూమి, ఆకాశము, ఆకాశంలో భూమి కలిసి ఉంటాయి. అదేవిధంగా నీటిలో అగ్ని, అగ్నిలో నీరు ఉంటాయి.
వాయువు, అగ్ని, నీరు ఇవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అంటే పంచభూతాల సమ్మేళనం. మనం ఈ ప్రకృతిలో ఈ సృష్టి ఏదైతే ఉందో, ఈ సృష్టి, ఈ యొక్క ప్రకృతి ఏ దైవం ఈ పంచభూతాల నుండి మనకు ఆహారం ఉత్పత్తి అవుతుంది. ఆహారం వల్ల జీవి మనుగడ సాగిస్తాడు. చివరకు ఈ దేహము ఏ పంచభూతాల నుంచి అయితే వచ్చిందో మరి అదే పంచభూతాల్లో కలిసిపోతుంది. మన దేహంలో ఈ పంచభూతాలు సమ్మిళితమే మన దేహం. మన దేహంలో ఈ పంచభూతాలు అన్నీ ఉంటాయి. అందుకని ఈ పంచభూతాల ద్వారా వచ్చిన ఈ శరీరము మళ్ళీ పంచభూతాలు కలుస్తుంది. ఈ మనలో ఉన్న చైతన్యం ఏదైతుందో అది పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం, ఈ క్షణికమైన జీవితం యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకొని మనిషి తనను తాను సంస్కరించుకొని తన కుటుంబాన్ని సంస్కరించడం వల్ల ఆ యొక్క సంస్కరించబడిన కుటుంబాలతో ఉన్న గ్రామం సంస్కరించబడుతుంది. అలాంటి గ్రామాలున్న ఒక మండల వ్యవస్థ, ఆ మండలంలో అందరూ సంస్కరించబడితే ఆ మండలం సంస్కరించబడుతుంది. అలా అన్ని మండలాల్లో సంస్కరించబడిన వ్యక్తులు ఉన్నట్లయితే మన జిల్లా సంస్కరించబడుతుంది. జిల్లా ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశము. ఈ విధంగా ప్రపంచమంతా సంస్కరించబడుతుంది. అందుకని ప్రతి వ్యక్తి మొట్టమొదటిగా తనను తాను సంస్కరించడం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధ్యానమూలం గురోర్మూర్తిం పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మృతుగామి సనోవతు. వందే స్మృతుగామి సనోవతు. దీనబంధు కృపాసింధు సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మృతుగామి సనోవతు. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. ధ్యానమూలం గురోర్మూర్తిం పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః.
శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు గ్రామం, శివంపేటల మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో అరుదైన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం దేవాలయము, పంచవటి మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో నిర్మించి జూన్ 3వ తారీఖున జలాదివాసము ముహూర్తము నిర్ణయించినందున అట్టి జలాదివాస పూజా కార్యక్రమానికి కాకినాడలోని యానం నుండి సముద్ర జలాలను సేకరించడం జరుగుతుంది. మంత్రాలయం నుండి తుంగభద్ర జలాలు, బీచ్పల్లి నుండి గంగా జలాలు, బాజర్ నుండి గోదావరి నదీ జలాలు, కుంభమేళ నుండి తీసుకువచ్చిన కుంభమేళ, మహాకుంభమేళ జలాలు, మానసరోవరం నుండి తెచ్చిన మానసరోవర పరమ పవిత్రమైన జలాలతో జలాదివాసం చేయబడుతుంది. దత్తాత్రేయ మహాస్వామి వారి దర్బారు, గోమాత, 4 వేదాలు, శ్రీపాద వల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్ ప్రభు, అక్కల్కోట స్వామితో సహా విఘ్నేశ్వరుడు, శ్రీ సాయినాథునికి ప్రత్యేకంగా గర్భాలయంలోనే జలాదివాసం నిర్వహించబడుతుంది. విగ్రహాలు అతిపెద్ద సైజులో ఉండడం వల్ల ఆరు బయట కాకుండా, సభా మంటపంలో కాకుండా గర్భాలయంలో జలాదివాసం నిర్వహించబడుతుంది. మిగతా ఉత్సవమూర్తులు విఘ్నేశ్వరునికి మరియు శిఖర కలశాలు సభామంటపంలో జలాదివాసం చేయబడుతుంది. ఈ అతి పరమ పవిత్రమైన సృష్టిలోని జలాలు అన్నీ మన గురుపీఠానికి వచ్చి ఇక్కడ దిగమూతులను పునీతులను చేస్తున్న సందర్భంలో భక్త మహాశయులందరికీ నా విన్నపము, మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఈ జలాలను స్పృశించి తలపై స్పృశించుకున్నట్లయితే సర్వ అధిష్టాలు తొలగిపోతాయి, సర్వ దోషాలు నివారింపబడతాయి. ఈ అరుదైన అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా మీ అందరితో నేను మనవి చేస్తున్నాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.